నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం ఏపీ సర్కార్ తీరుపై కేసీఆర్ ఆగ్రహం. అపెక్స్ కౌన్సిల్ భేటీలో వాస్తవాలతో తిప్పికొట్టాలని నిర్ణయం. తెలంగాణ ఏర్పడే నాటికి అనుమతించిన ప్రాజెక్టుల్ని కొత్తవి అనడంపై కేసీఆర్ ఆక్షేపణ. వృధా నీటిని వాడుకుందామంటే కొర్రీలేంటని ప్రశ్న. ఈ నెల 20 నుంచి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు. 17 నుంచే ఇంటర్కు ఆన్లైన్ పాఠాలు ప్రారంభం. వచ్చే 3 ఏళ్లకు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ఏపీ సర్కార్. అనుమతులకు వైఎస్ఆర్ ఏపీ 1 పేరుతో సింగిల్ విండో. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలకు ప్రత్యేక కాల్ సెంటర్. నిర్దేశిత గడువులో ఫిర్యాదులు పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశాలు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంపై వేర్వేరు కమిటీల దర్యాప్తు. 3 అంశాల ప్రాతిపదికన విచారణ. 3 అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఆగని కరోనా విజృంభణ. ఏపీలో కొత్తగా 7,665 కేసులు. తెలంగాణలో మరో 1,286 మందికి పాజిటివ్. రాజస్థాన్ రాజకీయాల్లో ఊహించని మలుపు. సొంత గూటి వైపు అడుగులు వేస్తున్న సచిన్ పైలట్. ఉభయతారకమైన పరిష్కారంపై దృష్టి. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం లేని నిరాధారమైన అనవసర రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో సమర్థ వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఏపీ సర్కార్కు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ప్రగతి భవన్లో ఇవాళ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్ తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చలు జరిపారు. 2 రాష్ట్రాల్లో రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని, వృధాగా పోతున్న నీటితో రైతులకు సాగునీరు అందిద్దామని ఏపీ ప్రభుత్వ పెద్దల్ని పిలిచి పేటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని కేసీఆర్ ఆక్షేపించారు. అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ సర్కార్ నోరు ముయించే విధంగా వారి అర్ధరహిత వాదనలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పించాలని కేసీఆర్ అధికారులతో చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరిని కూడా తప్పుపట్టిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న నీటి వాటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి అనుమతులు పొంది ఖర్చు కూడా చేసిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం చెప్తోందన్న కేసీఆర్ వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలన్నారు. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టే కాదని, అది జల విద్యుత్ ప్రాజెక్టు అని ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదన్నారు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు ఉన్న హక్కుల మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా కేంద్రం వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసే విధంగా చేస్తామని, అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని కేసీఆర్ సమీక్ష తర్వాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు చెప్పిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరైనట్టు గుర్తు చేశారు. వాటికి నీటి కేటాయింపులు జరిగాయని, సిడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయని కేసీఆర్ ఆ ప్రకటనలో వివరించారు. దాదాపు 23,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 31,500 ఎకరాల భూసేకరణ జరిగిన ప్రాజెక్టుల్ని ఇప్పుడు కొత్తవని చెప్పడం అర్ధరహితం, అవివేకమని కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమైక్యాంధ్రలోనే మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేయలేదని, తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారని తెలిపిన కేసీఆర్ తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వాటిని రీడిజైన్ చేస్తే తప్పు పట్టడంలో అర్థం లేదన్నారు. ప్రాణహిత, చేవళ్ల ప్రాజెక్టు
ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం కంతనపల్లి ప్రాజెక్టును సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ను సీతారామ ప్రాజెక్ట్, దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతమ్మ సాగర్ పేరుతో నిర్మిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఆయా ప్రాజెక్టులకు జరిపిన భూసేకరణ, ఇతర అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బహిరంగపరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వ్యక్తం చేసిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడితే 1,00,000 ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. వర్చువల్ వేదికగా జరిగిన భారతీయ జిల్లా కార్యాలయాల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా తెలంగాణ సర్కార్ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే తెలంగాణ సర్కారుపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ప్రజలు బీమా సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ముట్టికాయలు వేసినా తెరాస ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని వ్యాఖ్యానించారు. 1 लाख रुपए खर्च हो रहा है एक दिन में एक मरीज का। ये कैसी सोई हुई सरकार। एक तरफ मोदी जी हर तरीके से कोशिश कर रहे हैं कि जनता को लाभ मिले, और एक तरफ ये सरकार है जो उस लाभ को उठा नहीं पा रही है। तेलंगाना में लगभग 98 लाख लोगों को इसका लाभ मिलना था, लेकिन केसीआर की सरकार ने आयुष्मान भारत लागू नहीं करके कोविड-19 में भी उनको ये व्यवस्था नहीं मिली, और आगे भी नहीं मिले और पीछे भी नहीं मिली। ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చిన ఫిర్యాదులు నిర్దేశిత గడువులో పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. పర్సువేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ పేరుతో పనిచేసే ఈ కాల్ సెంటర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో అందించే 4 సేవలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. అక్టోబర్ నాటికి 543 సేవలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని సీఎం జగన్ వెల్లడించారు. ఇదే సమయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం ఈ మార్గదర్శకాలతో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ బోర్డులు పెట్టాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రారంభించిన సీఎం ఇప్పటి వరకు ఇంటర్నెట్ లేని 512 గ్రామ సచివాలయాలను ఈ వ్యవస్థ ద్వారా అనుసంధానించనున్నట్టు తెలిపారు. విస్తృత వనరుల సమర్థ వినియోగం, భారీ నుంచి సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజాతో కలిసి నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. రెడీ బిల్ట్ ప్రీ క్లియర్డ్ మౌలిక సదుపాయాల కల్పన, లీజ్ కమ్ బైఅవుట్ ప్రాతిపదికన భూముల కేటాయింపు, ప్రమాదరహిత పారిశ్రామిక వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాల ఆధారంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా వచ్చే 3 ఏళ్లకే పారిశ్రామిక విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు వైఎస్ఆర్ ఏపీ 1 పేరిట సింగిల్ విండో విధానాన్ని కొత్త పారిశ్రామిక విధానంలో ప్రకటించారు. Existing investors కావచ్చు, లేకపోతే new investors కావచ్చు, once you commit to committing in our state, we are going to handhold you till the end of the life cycle of this industry. YSR 1 అనే పాలసీతో where we'll be facilitating not only post operations but during operations also. ఈ ఒక పాలసీ ద్వారా women empowerment, areas where people are neglected, we think we should be able to help them, give them opportunity to grow up కాబట్టి empowerment cell for them to come up and be entrepreneurs. So that's going to be our biggest drive in this coming 3 years అన్నమాట. Creating entrepreneurs. We're going to be setting up 30 large skill developments work across the state. వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడుల్ని తరిమేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వానికి సూచించారు. అమరావతి యావత్ 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ హయాంలో రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయకుండా కాలం వెళ్లదీస్తున్న వైకాపా సర్కార్ గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి చేసిందేమిటని ప్రశ్నించారు. IIIT, ఉర్దూ యూనివర్సిటీ, ఎయిర్పోర్ట్, ఇంకో పక్క స్టేట్ క్యాన్సర్ సెంటర్ పెట్టాం, సోలార్ పార్క్, ముచ్చమర్రి ఎప్పుడన్నా రాయలసీమకు తాగేదని నీళ్లు లేకపోతే ఇబ్బంది లేకుండా చేయాలని దాన్ని కూడా కొన్ని పంపులు పూర్తి చేసి ఇనాగరేట్ చేశాం. అలాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెట్టి లేనిపోని గొడవలు పెట్టి ఈ రోజు మీరు సాధించింది ఏంటో చెప్పమని అడుగుతున్నాం. వీళ్ళు వచ్చి 15 నెలలు అయింది, ₹1 వీళ్ళు ఖర్చు పెట్టలేదు. సార్ మేము 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రతి ఒక్క సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తయినాయి. ఈ సంవత్సరంగా వచ్చి ఈ టర్మ్ లో ఉంటే మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేటివి. అది నిజమైన అభివృద్ధి, ఇది కాదు.
10 మంది ప్రాణాలు బలిగొన్న విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. రమేష్ ఆసుపత్రిలో స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు వేర్వేరుగా తనిఖీలు చేశారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సర్కార్ వేసిన 3 బృందాలు వేర్వేరుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఘటన జరిగిన హోటల్కు వెళ్లిన విద్యుత్ అధికారులు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎటువైపు నుంచి మంటలు వ్యాపించాయి అనే అంశాలు పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సర్వర్ గదిలో విద్యుత్ తీగలు, ఫ్యూజుల్ని తనిఖీ చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి స్వర్ణ ప్యాలెస్ భవనం ఎత్తు, వైశాల్యాన్ని కొలతలు వేశారు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఏర్పాటు చేసిన స్ప్రింకిల్స్, పొగను గుర్తించే పరికరాలు వినియోగించే విధంగా లేవని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. సర్వర్ రూంలో అగ్ని ప్రమాదంపై కారణాలను విశ్లేషించారు. హోటల్ 2వ ద్వారం ఎందుకు మూసేశారని ఆరా తీశారు. జేసీ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ కూడా హోటల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించింది. అటు బందర్ రోడ్లోని రమేష్ ఆసుపత్రుల ప్రధాన విభాగం, ఇతర శాఖల్లో అధికారులు తనిఖీ సాగించారు. రమేష్ హాస్పిటల్స్ నిర్వహణలోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పరిశీలించారు. ఇక్కడ ఈ కోవిడ్ ఆర్డర్స్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్ వాళ్ళు ఫాలో అయ్యారా లేదా, డిశ్చార్జ్ మెకానిజం కానీ, మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కానీ, ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న ఒకటే ఆస్పెక్ట్. హోటల్కి మనము కోవిడ్ కేర్ సెంటర్ గా పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు హోటల్ కి సంబంధించి సేఫ్టీ నార్మ్స్ అవన్నీ కూడా ఫాలో అయ్యారా లేదా అన్నది 2వ ఆస్పెక్ట్. 3వ ఆస్పెక్ట్, ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఉన్న కారణాలు ఏంటన్నది పరిశీలించడం జరిగింది. 2 రోజుల్లో జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. రమేష్ హాస్పిటల్స్ బ్రాంచ్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నాం. కొన్ని కీలక పత్రాలు కూడా లభించినాయి. కొన్ని హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నాం. దీంట్లో మెయిన్గా ప్రధానంగా ఈ పేషెంట్స్ని, ఎక్సెస్ పేషెంట్స్ని పెట్టి వీళ్ళ వైద్యం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి చాలా లక్షలాది రూపాయలు మనీని పే చేయించుకోవడం, ఆ బిల్స్ కూడా మెడికల్ బిల్స్ ఎంతెంత పెట్టారు అనేది కూడా మేము కొన్ని ఆధారాల కోసం సేకరిస్తున్నాం. కోవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యానిదే అని రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ అన్నారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేసేలా ఆ హోటల్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో పడకలు ఖాళీగా లేనందునే ప్రైవేట్ హోటల్స్తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఐసోలేషన్ సెంటర్స్ దేశంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించడం చూసి ఇక్కడ వర్క్ లోడ్ పెరుగుతూ ఉంది. వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కలెక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ వారికి చెప్తే వారి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము 2 హోటల్స్తో మాట్లాడి స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఒకవేళ హోటల్లో పెట్టినట్లయితే మనం ఎలా చేయాలి, వాళ్ళకి ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి, ఎప్పుడు అడ్మిట్ చేయాలి అనేటువంటి మార్గదర్శకాలు పెట్టుకుని మేము హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకునేటట్టు అండ్ మెడికల్ సర్వీసెస్ మాత్రం మేము చూసుకునేటట్టు మేము అంగీకరించి మా సిబ్బంది దాదాపు 200 పైగా ముందుకు వచ్చి చేశారు. అటు రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ నిర్లక్ష్యం వల్లే 10 మంది ప్రాణాలు పోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించే జూమ్ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వ తీరుపై ఆరోపణలు చేసే డాక్టర్ రమేష్ ఇప్పుడు ఏం చెప్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక రాగానే అగ్ని ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని చీఫ్ విప్ స్పష్టం చేశారు. ఏదైతే తన చంద్రబాబు గారు ప్రభుత్వం పైన బుద్ధిలేటువంటి కార్యక్రమంలో కొంతమంది తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టి వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడో అందులో పాల్గొన్నటువంటి ఈ రమేష్ హాస్పిటల్ సంబంధించినటువంటి రమేష్ చౌదరి గారు ప్రభుత్వం పైన సరిగా చేయట్లేదని మాట్లాడే ఈ వ్యక్తి వేలు లక్షలు వసూలు చేస్తూ తన నిర్లక్ష్యం వలన 10 మంది ప్రాణాలు ఈరోజు పోయినాయి. అనునిత్యం ఈ రాజకీయం, నీ చరిత్ర రాజకీయం కోసం దీని గురించి వాడుకుంటున్నావే, మరి నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన పైన ఎందుకు నీ నోరు మెదపట్లేదు? ఎందుకని నువ్వు ఫలానా వాళ్ళది తప్పు అని చెప్పి చర్యలు తీసుకున్న మాట ఎందుకు నీ నోట్లో నుంచి రావట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మరో 7,665 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ కేసులతో ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 2,35,525కు చేరింది. మరో 80 మంది ప్రాణాలు కోల్పోగా కోవిడ్ మరణాలు 2,116కు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 46,999 పరీక్షల ఫలితాలు రాగా 7,665 మందికి వైరస్ సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 2,35,525కు పెరిగింది. ఇందులో ఏపీ వాసులే 2,32,630 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,461 మంది, విదేశాల నుంచి వచ్చిన 434 మంది ఉన్నారు. కరోనా వైరస్ బారిన పడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మంది చనిపోగా గుంటూరులో 10, పశ్చిమ గోదావరిలో 9, శ్రీకాకుళంలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 6 చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 5 చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో 4 చనిపోయారు.
ఈ మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 2116కు ఎగబాకింది. కోవిడ్కు చికిత్స తర్వాత మరో 6924 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 145,636కు పెరిగింది. ప్రస్తుతం 87,773 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా బయటపడిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1235 ఉంటే కర్నూలులో 883, పశ్చిమ గోదావరిలో 722, అనంతపురంలో 631, గుంటూరులో 621, విశాఖపట్నంలో 620, విజయనగరంలో 574, నెల్లూరులో 511, చిత్తూరులో 479, ప్రకాశంలో 450, కడపలో 439, శ్రీకాకుళంలో 354, కృష్ణాలో 146 మందికి కోవిడ్ వైరస్ సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 25,34,304 కోవిడ్ పరీక్షలు చేసినట్టు వివరించింది. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా మరో 1256 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో తెలంగాణలో కరోనా కేసులు 80,751కి చేరాయి. మరో 10 మంది చనిపోగా మృతుల సంఖ్య 637కు పెరిగింది. అయితే శనివారంతో పోలిస్తే ఆదివారం కరోనా పరీక్షలు, కొత్త కేసులు సగం తగ్గాయి. తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 11,609 పరీక్షల ఫలితాలు వెలువడగా 1,256 మంది కోవిడ్ బారిన పడినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసులు 80,751కి పెరిగాయి. తెలంగాణలో కోవిడ్తో మరో 10 మంది చనిపోగా మృతుల సంఖ్య 637కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1,587 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 57,586కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 389 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86 మంది కోవిడ్ బారిన పడితే సంగారెడ్డిలో 74, కరీంనగర్లో 73, వరంగల్ అర్బన్లో 67, ఆదిలాబాద్లో 63, నల్గొండలో 58, సిద్దిపేటలో 45, నాగర్ కర్నూల్లో 38, మేడ్చల్లో 34, నిజామాబాద్లో 33, సిరిసిల్లలో 31 కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో 28 మందికి వైరస్ సోకితే పెద్దపల్లిలో 23, మహబూబ్ నగర్లో 21, జనగామ, సూర్యాపేటల్లో 20 చొప్పున, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో 19 చొప్పున, గద్వాలలో 14, జగిత్యాలలో 13, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 12 చొప్పున, వరంగల్ గ్రామీణం, మంచిర్యాల జిల్లాల్లో 11 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి. మెదక్ జిల్లాలో 9 మందికి కోవిడ్ సోకినట్టు తేలితే కామారెడ్డిలో 8, భద్రాద్రిలో 7, భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 6, యాదాద్రి, ములుగు జిల్లాల్లో 3 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 6,24,840 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. దేశంలో కరోనా బారిన పడే ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. కొత్తగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా తనకు పాజిటివ్ వచ్చినట్టు ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన ఆయన గత వారం తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ సూచించారు. తెలంగాణలో ఈ నెల 20 నుంచి పాఠశాలలు, 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి డిగ్రీ, సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. హైకోర్టు అనుమతిస్తే సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ నిర్వహిస్తామని తెలిపారు. కరోనా పరిస్థితులతో స్తంభించిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల, ఇంటర్, ఉన్నత సాంకేతిక విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఇవాళ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభించాలని భేటీలో నిర్ణయించారు. మొదట 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ఛానల్ ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డప్పటికీ ప్రాథమిక పాఠశాలలు ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితి ఉండకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా డిజిటల్ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి సగం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ తరగతులకు నిర్దిష్ట వేళలు, ఇతర విధి విధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు ఈ నెల 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం
సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ పాఠాలు బోధించనున్నట్టు మంత్రి చెప్పారు. టీవీలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్ ఆన్లైన్ తరగతులుంటాయని చెప్పారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ ప్రక్రియ ఉంటుందని వివరించారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి దోస్తు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా జరపాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయం లేదని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షల నిర్వహణకు ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో ప్రవేశ పరీక్షల వాయిదా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఎన్ఎస్యుఐ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ఈ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని, చట్టం ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించక తప్పదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఇతర సెమిస్టర్ విద్యార్థుల్ని ప్రమోట్ చేసే అంశంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 14న విచారణ జరగనుందని ఏఐసిటిఈ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాలను ఢిల్లీతో అనుసంధానించి ఆధునిక సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అండమాన్ నికోబార్కు మెరుగైన మొబైల్ అంతర్జాల సమాచార వ్యవస్థను అందించేందుకు ఏర్పాటు చేసిన సబ్ మెరైన్ కేబుల్ వ్యవస్థను మోదీ ఆరంభించారు. ఈ ప్రాజెక్టు ప్రజల జీవితాలను సులభతరం చేయాలి అన్న తమ సంకల్పానికి ప్రతిబింబమని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ మరో 7 ద్వీపాలకు సముద్ర గర్భంలో 2312 కిలోమీటర్ల జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకు 1224 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించారు. 2018 డిసెంబర్లో భూమి పూజ చేసిన ఈ ప్రాజెక్టును సముద్రంలోని ప్రతికూల పరిస్థితులు, తుఫాన్లను తట్టుకుని నిర్ణీత సమయంలో పూర్తి చేశారని ప్రధాని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టుతో అండమాన్ ప్రజల జీవితాల్లో మార్పు రావడమే కాకుండా అక్కడి పర్యాటక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లోట్పై తిరుగుబాటు బావుట ఎగురవేసిన సచిన్ పైలట్ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం కాగా ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రాజీ ఫార్ములా ఖరారైనట్టు తెలుస్తోంది. ఆదివారమే కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చించిన సచిన్ ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో దాదాపు 2 గంటలు చర్చలు జరిపారు. సీఎం అశోక్ గెహ్లోట్తో తాను విభేదించడానికి కారణాలను వారికి వివరించారు. గెహ్లోట్తోనే భేదాభిప్రాయాలు తప్ప కాంగ్రెస్తో తానెప్పుడూ విభేదించలేదని రాహుల్, ప్రియాంకలకు సచిన్ పైలట్ వివరించారు. సచిన్ సమస్యల్ని విన్న రాహుల్ అన్ని సమస్యల పరిష్కారానికి 3 సభ్యులతో కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పైలట్ వర్గం కూడా అధిష్టానం తమతో చర్చలు జరుపుతోందని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని తెలిపింది. ఈ చర్చల్లో కుదిరిన రాజీ ఫార్ములా ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో బల పరీక్ష జరిగితే సచిన్ పైలట్ వర్గం గెహ్లోట్ సర్కారుకి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న అసెంబ్లీ సమావేశం ఉండగా ఈ చర్చలు, రాజీ ఫార్ములా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.